ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పునఃసమీక్షించనుంది. అల్లర్లపై ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన కూడా చర్యలు తీసుకోనున్నట్లుగా సమాచారం. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి కూడా సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా సిట్ పునఃసమీక్షించనుంది. ఇక అల్లర్లపై ప్రాథమిక నివేదికను కూడా ఈసీకి పంపనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ సిట్ అధికారులు తిరుపతి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎన్నికల అధికారి ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే తిరుపతికి సిట్ అధికారులు చేరుకోవడం జరిగింది. అయితే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాయకులైన వైకాపా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించేటువంటి ప్రదేశము ఈ యొక్క మహిళా యూనివర్సిటీలో ఈవీఎం మిషన్లు పెట్టినటువంటి స్ట్రాంగ్ రూమ్. ఈ యొక్క ప్రదేశంలో పరిశీలించి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా పులివర్తి నాని పైన దాడి చేశారు. దాంట్లో ఏదైతే పులివర్తి నాని సంబంధించినటువంటి కారు ఉందో ఆ కారులో ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల కెమెరా రికార్డింగ్ పెట్టడంతో ఆ సీసీ ఫుటేజ్ అనేది లభ్యమైంది. దాంట్లో మనుషులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 2 రోజులైనా కూడా పోలీసులు అదుపులో తీసుకోలేదు నిందితులు అనేటువంటి నేపథ్యంలో మరింత వీళ్ళు ఆందోళన చేపట్టడంతో 18వ తారీఖు ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 13 మందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి టీఏ కావచ్చు దీనికి ఒక బృందం ఏర్పడి వీళ్ళంతా కూడా 13 మందిని అదుపులో తీసుకుని కోర్టుకు సబ్మిట్ చేశారు. వీళ్ళంతా కూడా కడప సెంట్రల్ జైలుకి తరలించారు. 13 రోజుల పాటు రిమాండ్ కూడా విధించిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, పోలీసులు కేసు ఎవరి మీద పెట్టారు, ఇంతకీ నిందితులు దాంట్లో ఉన్నారా లేదంటే వేరే వ్యక్తులను ఏమైనా దాంట్లో పొందుపరిచారా పేర్లు అనేటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ సంబంధించి పునఃసమీక్షించాలనేటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పటికే ఈ యొక్క పోలీస్ స్టేషన్ చేరుకుని దానికి సంబంధించి పూర్తిగా అధికారులు అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, డిఎస్పీ, ఏఎస్పీ అలాగే ఎస్ఐ వీళ్ళందరినీ కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. అనంతరం దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకున్న తర్వాత ఎన్నికల అధికారికి సమర్పించేటువంటి దిశగా చేస్తున్నారు. అయితే ఈ యొక్క 13 మందికి సంబంధించినటువంటి కేసు పెట్టినప్పటికీ 13 మంది ఉన్నారా లేదంటే ఇంకా ఉన్నారా లేదంటే ఈ 13 మందిలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ కేసులో భాగస్థులా అనేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే 2 రోజుల పాటు కాలయాపన చేసింది కాకుండా దాదాపు అరగంట పాటు సంఘటన జరుగుతుంటే అక్కడ పోలీసులు కూడా చేరుకోకుండా కేవలం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్న కొంతమంది పోలీసుల వరకే అక్కడికి రావడం గమనార్హము. దీంట్లో పోలీసులు విఫలమయ్యారని కూడా ఆందోళన చేపట్టారు టీడీపీ శ్రేణులంతా కూడా. ఎందుకంటే సంఘటనా స్థలానికి దాదాపు ఒక 500 మీటర్ల దూరంలోనే యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఉంది. అలాగే ఇక ఈ యొక్క ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకున్నట్టయితే ఒక 3/4 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఉంది. పోలీసులకి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా, ఇంత పెద్ద ఆందోళన చేపడుతున్నా చేరుకోలేటువంటి పరిస్థితుల్లో దాదాపు అరగంట పాటు జరిగిందని తను హత్యాయత్నానికి పాల్పడినటువంటి వ్యక్తి కేవలం తన గన్మ్యాన్ పులివర్తి నానికి సంబంధించినటువంటి గన్మ్యాన్ ధర్ని వల్ల తన ప్రాణాలతో బయటపడ్డాడని. ఎందుకంటే అతనికి తలభాగంలో సుత్తితో కొట్టినప్పుడు నానికి అడ్డుగా ఉండి తన తలభాగంలో తగిలి వీపు భాగం తగలడంతో నాని సురక్షితంగా బయటపడినాడని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం గాలిలోకి ఒక రౌండ్ గాలిలో కాల్పులు చేస్తారు, మరో రౌండ్ పోయి ఒకటి కూడా ఆ యొక్క బుల్లెట్ తగిలిందని అతను తమిళనాడు చెన్నైలో చికిత్స పొందుతున్నాడని తెలిసింది. అయితే ఇవన్నీ కూడా సుధీర్, అలాగే కొందరు రాజకీయ పార్టీల నేతలను కూడా సిట్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి పోలీసుల పైన దీనికి సహకరించినట్లుగా కూడా వినిపిస్తున్నాయి. మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇంకా సిట్ లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ప్రధానంగా తీసుకున్నట్టయితే భానుప్రకాష్ రెడ్డి. ఇతను రామపురం
ఏరియా. వీళ్ళ మిస్సెస్ జడ్పీటీసీ, ఇతను జడ్పీటీసీగా కొనసాగుతూ అక్కడ ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకుడుగా ఉన్నాడు. రామచంద్రాపురం, రామాపురానికి అంతా. ఇతను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా చెప్పుకోవచ్చు. ఇతనితో పాటు మరికొంత యువకులంతా కూడా ఆ రోజు ఒక ప్రైవేట్ బార్లో మద్యం సేవించి అనంతరం ఈ యొక్క దాడికి పాల్పడడానికి వచ్చారని తెలిసింది. అయితే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే గాయపడ్డాడో నాని కావచ్చు, వాళ్ళ సతీమణి సుధారెడ్డి కావచ్చు, అలాగే కుమారుడు వినీల్ కావచ్చు, ఇక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే వైకాపాకు సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలనేటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఇద్దరు పేర్లు పెట్టి కూడా కేవలం దాడి చేసినటువంటి వారి పేరు మాత్రం పెట్టారు. ఈ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోసము, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం చేశారు. వాళ్ళు స్వతహాగా ఉన్నటువంటి కక్ష అనేది ఏమీ లేదు. కేవలం వీళ్ళు చెప్పినటువంటి దీంతోనే చేశారనేటువంటి చెప్పినప్పటికీ నానికే వాళ్ళ పేర్లు నమోదు చేయకూడదు ఉండడంతో వాళ్ళపైన కూడా విచారణ కొనసాగిస్తారు. అయితే ఇది డెప్త్ నుంచి కింది స్థాయిలో నుంచి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. అటు అధికారులు కావచ్చు, అలాగే రాజకీయ నేతలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా విచారణ కొనసాగించి సెక్షన్లు ఏం పెట్టారు, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, అసలు వీళ్ళ సమయంలో ఉన్నారా లేరా, వీళ్ళని ఎవరు చేయించారు, ప్రేరేపణ ఎవరు చేశారు అనేటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తి విచారణ కొనసాగించిన తర్వాత నివేదికను ఈసీకి సమర్పించడం చేస్తాం. సుధీర్, అలాగే ఎన్నికల తర్వాత జరిగిన గొడవలకు సంబంధించి ఈసీ సిట్ ఎన్ని రోజుల్లోగా విచారించే అవకాశం ఉందంటారు? ఈ ప్రస్తుతానికి ఈ రోజు, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి జిల్లాల్లో కొన్ని ప్రదేశాల్లో పల్నాడు కావచ్చు, అలాగే చిత్తూరు జిల్లా కావచ్చు, ఈ ప్రదేశాలంతా కూడా జరిగినటువంటి దాడులు కావచ్చు, ఓటర్ల పైన అలాగే అభ్యర్థుల పైన దాడులు, ఇవన్నీ కూడా ఈసీ దృష్టికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతము ఆ బలగాలను, ప్రత్యేక బలగాలను ఏదైతే కౌంటింగ్ 4వ తేదీ ఉందో అప్పటి వరకు కాకుండా 14వ తేదీ వరకు కూడా గెలిచిన తర్వాత కూడా గెలిచినటువంటి వ్యక్తులు ఆ ప్రత్యర్థుల పైన దాడులకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఈసీ గారు దీనికి ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేశారు. అవసరమైతే సాయుధ బలగాలు కూడా ఏదైతే గుర్తించారో ఈ యొక్క జిల్లాల్లో అంతా కూడా సాయుధ బలగాలు దింపి పూర్తి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు, ఎటువంటి ఘర్షణ వాతావరణం కావచ్చు, సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే బలగాలన్నీ కూడా జిల్లాలో చేరుకున్నారు. గుమ్మిపోవడము, అలాగే రాత్రి వేళల్లో గ్రూపులుగా తిరగడం ఉన్నటువంటి పరిస్థితులు, ఎవరని చూడకుండా లాఠీలకు పని చెప్తున్నారు. కొద్దిగా అనుమానంగా ఉన్నట్టయితే వాళ్ళని పోలీసులు చేస్తున్నారు. అయితే 4వ తేదీ నుంచి పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ ఈ కౌంటింగ్ అనేది జరిగి మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రదేశాలలో అన్ని ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే ఈ యొక్క బలగాలు తిరిగి దీని మీద పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం మీద విచారణ కొనసాగించిన తర్వాత ఈసీకి నివేదికను సమర్పించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.